హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్లో మీరు ఇప్పుడు చూస్తున్న గ్రేప్ ప్లాంట్కి మేము ఒక DIY ప్రాజెక్ట్గా ట్రైలిస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ ప్రాసెస్ని ఈ వ్లాగ్లో మేము షేర్ చేస్తాము. సో మెయిన్ రీజన్ ఈ ప్రాసెస్ని షేర్ చేయడానికి ఏంటంటే 1 year బ్యాక్ మేము పర్గోలా చేసాము DIY ప్రాజెక్ట్గా. సో ఆ టైంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు కొన్ని DMs వచ్చాయన్నమాట. సో ప్రాసెస్ కూడా షేర్ చేయండి అని చెప్పేసి. సో ఆ టైంలో నాకు వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు. బట్ ఏంటంటే రీసెంట్గా కూడా మళ్ళీ ఒక DMలో వచ్చిందనమాట. సో వై నాట్ షేర్ దిస్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ఎలాగో ఇప్పుడు ట్రెలిస్కి కూడా మేము సేమ్ అక్కడ పర్గోలాకి యూస్ చేసిన మెథడ్నే ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాము. సో ఇది కరెక్ట్ టైం అనిపించింది, అందుకని వ్లాగ్ ఇలా షేర్ చేస్తున్నాను. ఈ గ్రేప్ ప్లాంట్ మేము పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే ఒక చిన్న కరపులు వచ్చింది అంతే, దానికి ఇంకేం లేదు. సో 1 year తర్వాత కూడా మేమేం గ్రోత్ చూడలేదు నిజం చెప్పాలంటే. సో సడన్గా గ్రోత్ స్టార్ట్ అయింది. వితిన్ 1.5 weekలోనే ఇలా పెద్ద తీగ వచ్చేసేసింది అనమాట. సో ఇంకా లేట్ చేస్తే మేబీ ట్రెలిస్ అంటే చేయడం కొంచెం కష్టం అవుతుంది, పాకించడం కూడా అనిపించింది. అందుకని చెప్పేసి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసేసాం ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ కావాల్సిన వుడ్ అయితే మేము ప్రజెంట్ బై చేయలేదు. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి మేము ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేసాము హోమ్ డిపో నుంచి. అప్పుడే ఎక్కువ తెప్పించేసుకున్నాము. సో ఎందుకంటే మేము ఇక్కడ బ్యాక్యార్డ్లోనే అని కాదు, గరాజ్లో కూడా నా స్టూడియో కోసం అని చెప్పేసి చాలా వుడ్ కావాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే తెప్పించేసుకున్నాము. ఇప్పుడు ఆ వుడ్ని యూజ్ చేసి వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. మాకున్న ప్లేస్ని కన్సిడర్ చేసుకునేసి ఈ ట్రెలిస్ ప్రాజెక్ట్ కోసం మేము తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చి హైట్ వచ్చి 8 feet, విడ్త్ వచ్చి 6 feet తీసుకున్నాము. ఈచ్ వుడ్ పీస్ థిక్నెస్ వచ్చేసి 2/4 inches ఉంది. సో అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్ యూ కెన్ చేంజ్ ఇట్. కింద కూడా మేము 1 feet ఉన్న వుడ్ పీస్ని అటాచ్ చేసామన్నమాట. సో అది ప్లేస్ చేసినప్పుడు స్టడీగా ఉంటుందని చెప్పేసి కాంక్రీట్ పోసేటప్పుడు. ఇక్కడైతే నేను ట్రెలిస్కి సంబంధించిన మెజర్మెంట్స్ షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు పర్గోలాకి సంబంధించిన మెజర్మెంట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. వెజ్ బెడ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఫుడ్ సేఫ్ ఉండాలని చెప్పేసి మిల్క్ పెయింట్ యూస్ చేసాము. బట్ ఇక్కడైతే అంత అవసరం లేదనిపించింది. అందుకని మాకు ఫ్రెండ్స్కి అయితే ఏ పెయింట్ యూస్ చేశారో అదే పెయింట్ని ఇప్పుడు మేము ఈ ట్రెలిస్కి కూడా యూస్ చేసాము. ఏంటి అంత లోపలికి తవ్వాలా? దానికి 2 feet తవ్వినాం. ఇది ఓన్లీ 1 feet ఇప్పుడు. మేమున్న ప్లేస్లో కొన్ని మంత్స్ అయితే విండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని టాలరేట్ చేయాలి అని అంటే కొంచెం లోతుగానే డిగ్ చేస్తే బెటర్ అని చెప్పేసి 1.5 feet డిగ్ చేశాడు. సో దాంట్లో వుడ్ని ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ సెట్టింగ్ కాంక్రీట్ మిక్స్ ఉంది కదా, దాన్ని తీసుకునేసి ఆ పౌడర్ని వేస్తూ వాటర్ మిక్స్ చేస్తూ కొంచెంగా అలా ఫిల్ చేస్తూ వచ్చాము. అండ్ కొన్ని మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి ఈజీగా అనిపించింది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేము హోమ్ డిపోలో తీసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ లాంగ్ వీకెండ్లో చేస్తున్నాము. అలా అయ్యేసరికి ఎందుకు ఒకటే రోజు అంత హడావిడిగా చేసేసేయడం అని చెప్పేసి అక్కడితో ఆపేసి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసాము ప్రాజెక్ట్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవగానే కాంతో అయితే వర్క్ స్టార్ట్ చేసేసాడు. అండ్ మా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు చారు చేస్తున్నాను అనమాట. దాంట్లోకి బజ్జీలు చేయమని అడిగాడు. సో ఆ పాలకూర కోసం అని చెప్పేసి వెజిటేబుల్స్లో కాసేపు టైం స్పెండ్ చేసి అవన్నీ ప్లాక్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు అయితే ఇవి తీసేస్తున్నాను. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత బెటర్ అని చెప్పేసి ఇలా చాలా చిన్న ప్లాంట్ నుంచి వస్తూనే ఉన్నాయి. సో నేను కూడా ఒక వీడియోలో చూసాను, అలా ప్లగ్ చేస్తే ఎంగేజ్లో ఉన్నప్పుడు విల్ గ్రో బిగ్ అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా మేము లాస్ట్ ఇయర్ వేసిన టమాటా ప్లాంట్స్ నుంచి అవే మళ్ళీ సీడ్లింగ్స్ వచ్చినాయి. సో అవే కంటిన్యూ అవుతున్నాయి కూడా ఇప్పుడు. ఇది హెల్దీగా వచ్చింది సోఫార్. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక బెడ్లోకి మారుతాం టమాటోస్ అన్నీ.
యూజువల్గా చేసే మిరపకాయ బజ్జీ కాకుండా ఇది ఎల్లో మిర్చి అనమాట. సో అంత స్పైస్ ఏమి ఉండదు, పిల్లల కోసం ఇది బెటర్ అని చెప్పేసి ఇవి తీసుకుంటాను యూజువల్గా. సో దీనిలో సీడ్స్ కూడా తీసేసి పెద్ద మిరపకాయ పెట్టకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను. చిన్నపిల్లలకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ అసలు అంతా ఎండ ఉన్నా కూడా కొంచెం కూడా అసలు టైర్డ్ అనేది లేకుండా కాంతి చుట్టూ తిరుగుతూ ఆడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచానో ఆయన లోపలికి రమ్మని, అయినా రానే లేదు అసలు. నాకు సహాన్ చూస్తే ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ ఆడతాం కదా, ఆ టైంలో ప్యాంట్స్ నీస్ దగ్గర ఎక్కువ చినిగేవి అనమాట. ఇంటికి రాగానే మమ్మీ చూసి ఫస్ట్ ఒక డైలాగ్ కొట్టేది అనమాట, కాళ్ళల్లో ఏమైనా కథలు పెట్టుకొని తిరుగుతున్నారా అని చెప్పేసి. లిటరల్లీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ సిచ్యువేషన్ రైట్ నౌ. ఎందుకంటే సహాకి ఈ లాస్ట్ వీక్లోనే 4 ప్యాంట్స్ అలా నీస్ దగ్గరే చింపుకొని వస్తుంది అనమాట. అది ఎలా చినుగుతున్నాయో, మోకాళ్ళ మీద నడుస్తుందా లేదా తెలియదు, కానీ అలా అవుతున్నాయి అనమాట. ట్రెలిస్కి పైన వుడ్ పెట్టాలి కదా, సో దానికి పెట్టేటప్పుడు లెవెల్ చేయడము అంత పని ఉంది. కాకపోతే దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. స్టాండ్ మీద పెడుతుంటే బాబు వచ్చేసేసి దాన్ని పడేస్తూ ఉన్నాడు, సో నాకు కుదరలేదు. పైన అయితే అదంతా ఫిక్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ యాక్చువల్గా ట్రెలిస్. ఇంకా వైరింగ్ ఒకటి ఫిక్స్ చేయాలి. ఇజ్ ఇట్ ట్రైన్? జాగ్రత్త చిన్న కవర్ ఉంది కదా, కవర్లు వేసేసి పోతే ఈ పోతే సాహమ్మ అక్కడ కూడా ఒకటి పడింది చూడు కింద. దే హియర్ 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 నియర్. ఎస్ పెట్టమ్ము. నా కంపెనీ వేసిండ్రా. హాయ్ తమ్ము. తుక్కు 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 సగడు తిక్కు 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 తిక్కు. అమ్మ నీవు పానన్నా ఫోన్ ఏదైనా మళ్ళీ అదేది నాన్న. ట్రెలిస్కి మధ్యలో మేము థ్రెడ్ కాకుండా వైర్ యూస్ చేస్తున్నాము. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు, ఎందుకంటే లాంగ్ రన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రాంగ్గా షేప్ సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి, ఈవెన్ హ్యాంగ్ అయిన వెయిట్కి లొంగిపోవడం అలా కాకుండా, అందుకని చెప్పేసి ఇది చూజ్ చేసుకున్నాము. అండ్ ఇది కూడా మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము అండ్ ప్రోడక్ట్ ఈజ్ సో గుడ్. యాక్చువల్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ కావాలంటే కనుక చెక్ చేయండి. సో మనం నార్మల్గా యూస్ చేసే హూక్స్ కంటే ఈ హూక్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. డబుల్ స్క్రూస్ తోటి కొంచెం టైటన్ చేయడం కొంచెం డిఫరెంట్ అనిపించింది. అది పైకి కొట్టినట్టున్నావు కదా కొంచెం. ఏం లేదు, కరెక్ట్గా 2 feet హైట్లోనే ఉంది. పైకి ఎందుకు కొట్టంలా మరి, ఎందుకు అట్లా అనిపిస్తుంది? అవును, డైరెక్ట్ అట్లనే కొట్టచ్చు కదా, అది ఎందుకు అంటే పోతుంది త్వరగానే. వదిలేసి అది దట్ ఈస్ గుడ్ అయినా. ఇది యాక్చువల్గా ముందు పెట్టాలా, ఇట్లా పెట్టి చెట్టుని మొత్తం తీసి ఇట్లా అయినా పెట్టుకుంటూ రావాలా. ఇప్పుడు కొట్టేస్తే ఈవినింగ్ అన్న పెట్టుకోవచ్చులే, నేను చూస్తాను. ఈరోజు అయిపోయింది సార్, రేపు పొద్దున్న చెట్లన్నీ మార్చుకోవచ్చు.
రే హాయ్ తమ్ము. హాయ్. సో ఇవి డైరెక్ట్గా ఇట్లా పెడితే ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కానీ లూజ్ వస్తుంది యాక్చువల్గా. సో దీనికి ఇంకోటి ఇది ఇచ్చారు. ఇది పెట్టిన తర్వాత చాలా స్ట్రాంగ్ చాలా టైట్గా ఉంది ఇప్పుడు. అది తెలియక ఫస్ట్ పిచ్చి పిచ్చిగానే ట్రై చేస్తూ కూర్చున్నాడు మా ఆయన. నిన్న గ్రేప్ వైన్ పెట్టడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. ఈ వైన్స్ అంతా చాలా డెలికేట్ ఉన్నాయి చెప్పాలంటే. కొమ్మలు ఆకులు ఇరిగిపోతాయని భయానికి అసలు చాలా కేర్ఫుల్గా వాటిని క్లైంబ్ చేయించాల్సి వచ్చింది. ఇంకా స్టార్టింగ్లోనే పెట్టుంటే అవి న్యాచురల్ క్లైంబింగ్ ఉంటే చాలా లుక్ బాగుండేది అనిపించింది. బట్ ఓకే, నెక్స్ట్ ఇయర్కైనా పనికి వస్తుంది. ఇప్పుడైతే ఓకే, ఓవరాల్ లుక్ గుడ్. ఇలా వచ్చింది. పైన ఇంకొక 2 wood planks అలాగా అట్లా పెడదామంటున్నాడు కాంతు. బట్ తెలీదు పెడతామా లేదా అని. ఫర్ నౌ నాకైతే ఈ లుక్ బాగా అనిపించింది. సో హీఈస్ ఆల్సో సాటిస్ఫైడ్. ఇంకొన్ని రోజులు అయితే ఇలా స్టాప్ చేసి చూస్తాము. ఇంకా పైన రిక్వైర్ అనిపిస్తే అక్కడ పెద్ద పరుగులు ఉన్నాయి కదా, సో అలా ఏమైనా పెట్టడమా లేదా అనేది చూడాలి. రైట్ తమ్ము? యా. వితిన్ 2 weeksలో ఇలా గ్రో అయింది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. దానికి జస్టిఫై అయింది యాక్చువల్గా స్ట్రక్చర్కి. బట్ డెఫినెట్గా అది వచ్చే గ్రోత్ని చూస్తుంటే కంపల్సరీ పైన కూడా పెట్టాలి. సో మేబీ ఈసారి కొంచెం ఫ్రీ టైం దొరికితే ఆ పని చేసేస్తాం. రైట్ అమ్మో, ఫన్. Yes, Mom. What is it? It's a matter. What? It's matter moon. Oh, Mars and Moon? Yeah. It's not matter, Nana. It's a Mars. No, Mars and moon. Yeah, beautiful. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. చూస్తున్నాను.